హాయ్, వెల్కమ్ టు దీవెన ఛానల్. పిల్లలందరూ ఏం చేస్తున్నారమ్మా? పెద్దవారికి నా నమస్కారాలు, పిల్లలకి దేవుని ఆశీస్సులు. ఇవాళ అయితే చపాతీ చేసుకుంటున్నాను. అంటే మీరందరూ చేసుకుంటారు, కానీ నా ఇంట్లో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను. నేనైతే ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి పిండికి సరిపడగా సాల్ట్ వేసుకున్నానమ్మా. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుంటాను. ఇది కొంచెం ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక నేను వేడి చేసుకున్న పాలు వేసుకుంటాను. నేను పూరీ పిండికైనా చపాతీ పిండికైనా కూడా పాలు వేసి చేసుకుంటే మెత్తగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి రా. నేను ఈ మూడు కలిపి పిండి కలిపేసి పెట్టుకుంటాను. ఒక పక్కన మీకు కలిపేసి చూపిస్తాను. వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. పిల్లలు చపాతీ ముద్ద అయితే ఇలా కలిసిందిరా, బాగా స్మూత్గా మెత్తగా ఉంది. మనం ఇలాగే చేసుకుందాం. నేను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి ఉంచుతానురా. పిల్లలు, ఇప్పుడు మనం చపాతీలోకి కర్రీ చేసుకుందాంరా. కర్రీ దానికి మనం బంగాళదుంప కర్రీకి టమాటో రాజ్మా మసాలా కర్రీ చేసుకుందాంరా. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాంరా. ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం ముందుగా కొంచెం ఉప్పు వేసేసుకుందామమ్మా, మగ్గుతాయి కదా, అందుకని కూరకు సరిపడగా ఉప్పు వేసుకున్నాను. కొంచెం వెయ్యి దోరగా వేపించుకుందామమ్మా. పిల్లలు, మనకి ఇందులో కావాల్సినవి రాజ్మా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నానురా. ముందుగా నానబెట్టి ఉంచాను అన్నట్టు నుంచి. ఇదేమో కొద్దిగా ఉడకబెట్టిన బంగాళదుంపేరా, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం అన్నీ వేసి ఆడానురా. ఇది తర్వాత టమాటా ప్యూరీ తొక్క తీసేసి, నేను వేడి నీళ్ళు వేసి తొక్క తీసేసి నేను ఇలా జ్యూస్ కింద ఆడేసుకున్నాను రా. ఇవి మనకి ఎలాగా కారం పసుపు ఉప్పు కామనే కదా, ఇంకా అందుకే నాకు వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరో కనిపించట్లేదురా. నేను చేసిన పాప పరీక్షలని చదువుకుంటుంది, దాంతో నాకు కొంచెం వీడియో పెట్టడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాజ్మాలు అయితే వేసేసుకుందాం. అలాగే బంగాళదుంప కూడా వేసేస్తున్నాను. ఈ నూనెలో ఇంకా మగ్గుతాయి కదా. ఇప్పుడు ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై అయినాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మసాలా వేసి ముక్కలుగా పట్టేలా కొంచెం సేపు పచ్చివాసన పోయేలాగా మసాలా పట్టేలాగా ముక్కలకి ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇది కూడా ఒక క్షణం సేపు అలా వేయించేసుకుందాం. తర్వాత మనం ఇందులో ఏం వేసుకోవాలి? టమాటా ప్యూరీ వేసుకోవాలి అమ్మా. టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఇది పచ్చివాసన రాదురా, ఎందుకంటే టమాటా వేడి నీళ్ళు ఉడకబెట్టి తొక్క తీసేసి జ్యూసీగా చేసేసుకున్నాను. మనకి గ్రేవీగా వస్తుంది అనమాట. ఎందుకంటే చపాతీలోకైనా పొరాటాలోకైనా దేంట్లోకైనా కూడా మనకి కర్రీ చాలా బాగుంటుంది రా, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానమ్మా. అలాగే చిటికెడు పసుపు, కాస్త కారం. నేను ఎక్కువ కారం వేసుకుంటలేదురా, మసాలా ఉంది కదా. మేమైతే తినలేము. మీకు మీ ఆప్షన్ అమ్మ, మీకు కావాల్సింది ఎంత. ఉప్పులు కారాలు మాత్రం నన్ను ఫాలో అయినా మీరు మాత్రం అది టేస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి రా. నాలాగే మిమ్మల్ని వేసుకోమని నేను, మాది వయసు కొంచెం పెద్దది కాబట్టి నేను కొంచెం తక్కువ వాడతాం. ఇప్పుడు నీళ్లు పోసేసి మూత పెట్టేస్తాను రా.
కర్రీ మనకి రెడీ అయిపోద్ది కాసేపు ఉడికితే. పిల్లలు చూసారా, కర్రీ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చికెన్ పాలు వేసుకుందారా. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. రోటీలోకి మీరు ఇలా ట్రై చేయండి కర్రీని. చాలా చాలా బాగుంటుంది. మీకు దేంట్లోకైనా కూడా బాగుంటుంది. మా కూర రెడీ అయిపోయింది. మనకి చపాతీ చేసేసుకుందాం. ఇలా చూసారా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా మన మెంట్ అయిపోయింది. మనం కలిపేసి పెట్టుకున్నాం కదా వేడి పాలతోటి. చాలా బాగా వచ్చిందిరా పిండి, మెత్తగా ఉన్నది. ఇప్పుడు మనం చపాతీలు తయారు చేసుకుందాంరా. కొంచెం మనం ఇలా చేసి నెయ్యి అప్లై చేసుకుందాంరా. ఇంత నెయ్యి నూనె వాడేస్తుందండి మా అమ్మ అనుకోకండి. నెయ్యి చాలా బలంరా. నూనె అయితే మనం ఇబ్బంది పడలేమో, కానీ నెయ్యి అయితే మాత్రం చాలా చాలా మంచిది. ఒక 2 మడతలు వేస్తాను సరదాగా పొడిపిండి చల్లి. పిల్లలు నూనె వేసుకున్నాం, ఇందులో నెయ్యి కూడా వేసుకున్నాం కదా. ఇంకా మనమైతే ఇంకేం వాడొద్దురా. దీన్నే ఇలాగా కాల్ చేసుకుందాం. పిల్లలు ఎలా పొంగుతున్నాయి చూడండి. చూసారా, సాఫ్ట్గా ఉంటాయిరా. పాలు పోసి కలుపుకొని ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారా. ఇలా ట్రై చేయండి. పిల్లలు, మనకి చపాతీ కర్రీ కూడా రెడీ అయిపోయిందిరా. బంగాళదుంప, రాజ్మా, టమాటా ప్యూరీ మసాలా కర్రీ రెడీ అయింది. మనకి చపాతీలు చూసారా ఎలా పొరల పొరల కింద ఉన్నాయో. ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు మీరు చెప్పేదే నాకు చాలా సంతోషంగా చేయగలుగుతానమ్మా. మీరు బాగా కామెంట్లు పెట్టినా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ కొట్టినా ఈ మనసు చాలా ఆనందిస్తుందమ్మా. మీరు తప్పనిసరిగా దీనికి బాగా లైక్ కొడతారని ఆశిస్తున్నాను.